తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. తెలంగాణలో 2028లో, పంజాబ్లో 2027లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో పొత్తులు లేకుండా సొంత బలంతో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దీనికి తోడు దక్షిణాది రాష్ట్రాలపై పార్టీ దృష్టిని మరింత పెంచనున్నట్లుగా కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే వ్యూహం ఆంధ్రప్రదేశ్లో కూడా అమలవుతుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. ఏపీ విషయానికి వస్తే పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. 2029లో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా అధికారంలో ఉన్నాయి. టీడీపీ, జనసేనతో బీజేపీకి బలమైన దీర్ఘకాలిక కూటమి బంధం ఉంది. అది అధికారాన్ని కూడా అందించింది. అందుకే అమిత్ షా ఒంటరి పోరు ప్రకటన నేరుగా ఏపీకి వర్తించదని, అది తెలంగాణ, పంజాబ్లకే పరిమితమైన నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీర్ఘకాలిక దృష్టితో చూస్తే ఈ వ్యూహంలో ఒక సూక్ష్మ సంకేతం దాగి ఉందని కొందరు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ తన సొంత బలాన్ని ప్రతి రాష్ట్రంలో పెంచుకోవాలని భావిస్తోంది. తెలంగాణలో గత కొన్ని ఎన్నికల్లో బీజేపీ క్రమంగా బలపడుతూ వచ్చింది. దాని ఆధారంగానే అక్కడ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఏపీలో కూడా బీజేపీకి సొంత క్యాడర్, ఓటు బ్యాంకును పెంచుకోవాలనే ఆకాంక్ష ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన ఆధిపత్యంలో బీజేపీ చిన్న భాగస్వామిగా మిగిలిపోయింది. భవిష్యత్తులో పార్టీ సంస్థాగతంగా బలపడితే సీట్ల పంపకాల్లో మరింత వాటా కోరే అవకాశం ఉంది. మరోవైపు ఈ వ్యూహాన్ని ఏపీకి అన్వయించడం ఆచరణలో అత్యంత కష్టమైన పని. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏపీలో అపూర్వ విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక ప్రజల్లో సానుకూల స్పందన పొందింది. ఈ విజయవంతమైన ఫార్ములాను బీజేపీ తానంతట తానే విచ్ఛిన్నం చేసుకునే అవకాశం తక్కువ. అదీగాక ఏపీలో బీజేపీకి సొంతంగా బలమైన నేతలు, సంస్థాగత నిర్మాణం పరిమితంగానే ఉంది. టీడీపీ, జనసేన మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని పార్టీ వర్గాలే అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి. అయితే తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల బీజేపీతో పొత్తు అవసరం లేదని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా జతపరిచి చూస్తే రెండు పార్టీల మధ్య సంబంధాలు ఏపీ వెలుపల కొంత సంక్లిష్టంగా మారుతున్నాయని స్పష్టమవుతోంది. తెలంగాణలో బీజేపీ, జనసేన బంధం బలహీనపడితే అది ఏపీలో మిత్రపక్షాల మధ్య నమ్మకాన్ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని కొందరు భావిస్తున్నారు. కానీ ఏపీలో అధికారాన్ని పంచుకుంటున్న కూటమి సంబంధాలు తెలంగాణలో ఇంకా బలపడని పొత్తుల కంటే పూర్తి భిన్నమైనవని గుర్తుంచుకోవాలి. మొత్తంగా చూస్తే అమిత్ షా ఒంటరి పోరు వ్యూహం ప్రధానంగా బీజేపీ బలహీనంగా ఉన్న లేదా ఇప్పుడిప్పుడే బలపడుతున్న రాష్ట్రాలకు సంబంధించినదిగా కనిపిస్తోంది. ఏపీలో బీజేపీ అధికార భాగస్వామిగా ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యూహం వెంటనే అమలయ్యే అవకాశం లేదు. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనే సూత్రాన్ని పరిగణలోకి తీసుకుంటే బీజేపీ తన దీర్ఘకాలిక జాతీయ వ్యూహంలో భాగంగా ప్రతి రాష్ట్రంలో సొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుందని, అది భవిష్యత్తులో ఏపీ కూటమి సమతుల్యతను కూడా ప్రభావితం చేయవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.